తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ గారు శనివారం నాడు ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో కష్టపడిన వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. తాను ఓడిపోయినప్పటికీ తిరుపతి ఎంపీ వైసీపీ గెలిచిందని గుర్తు చేశారు. ప్రజలు వైసీపీ పక్షాన ఉన్నారని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. ఓడిపోయిన ప్రజాసేవలో ఎల్లప్పుడూ ఉంటానని, పార్టీ అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదే రకంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, శ్రేయోభిలాషులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. రాజకీయాల్లో గెలుపోవటములు సహజం. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు స్వాగతించాల్సిన విషయమే. ఏ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా ప్రజా తీర్పుకు శిరసా వహించాల్సిందే. గూడూరులో మరి మార్పు కోరుకోవడంతో మరి గెలిచిన అభ్యర్థికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదే రకంగా నన్ను ఆశీర్వదించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు ప్రజలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎన్నో ఒడిదుడుకులు చూసుకుంటూ రాజకీయంగా ఈ స్థాయికి వచ్చాను నేను. కాబట్టి పని చేసుకొని పోవడమే నా అభిమతం. అందరికీ అందుబాటులో ఉంటాను. పార్టీ ఏ బాధ్యతలు ఇస్తే అవి చేసుకుంటూ పోతూ ఉంటాను. నాకు ప్రతిపక్షంలో పనిచేయడం కొత్త కాదు. గూడూరులో 2016లో బాధ్యతలు తీసుకున్నాను. సమన్వయకర్తగా ఎలక్షన్ వరకు పనిచేసి పాజిటివ్ రిజల్ట్ ఇవ్వడం జరిగింది. నాకు తర్వాత ఎమ్మెల్యే గారు ఉండడం వల్ల ముందు నుంచి బాధ్యతలు అవకాశం దొరకలేదు. లాస్ట్ 2 monthsలో అవకాశం దొరికింది. తృప్తి లేదు, పని తృప్తిగా చేసుకున్న వాతావరణం లేదు. అయినా రాష్ట్రమంతా ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు దానికి మించిన అతిథులుగా మనం పనిచేయలేము. తర్వాత పార్టీలో తీసుకున్నటువంటి పదవులకు కూడా పెద్దవాళ్ళతో మాట్లాడి నేను కూడా రాజీనామా చేస్తాను. నేను ప్రజల ద్వారా గెలిచినటువంటి నా ఎమ్మెల్సీ మాత్రం నేను గెలుపు 6 సంవత్సరాలు గెలిచాను. మధ్యలో దాన్ని ఎవరు నాకు ప్రజలు మా ఎంపీటీసీలు, మండల ఎంపీపీలు, కౌన్సిలర్లు ఇచ్చిన పదవి నాకు ఎమ్మెల్సీ. ప్రభుత్వం ద్వారా వచ్చింది విప్పు. దాన్ని నేను పెద్దవారితో మాట్లాడి 2 రోజుల్లో మా అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తున్నాను. అక్కడ నుంచి పార్టీ పెద్దలతో మాట్లాడి నా విప్పు రాజీనామా ఇస్తున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ ద్వారా వచ్చింది. గవర్నమెంట్ మార్పు వచ్చినప్పుడు దాన్ని ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా మా సోదరులు గుమ్మడి శ్రీనివాసులు కూడా మరి దేవాలయాన్ని పార్టీ ద్వారా ఎంపీగా ఆయన ట్రస్ట్ బోర్డు చైర్మన్ చేశారు. అది కూడా తొందరలో ఇచ్చేస్తారు. అందరూ కూడా అది పార్టీ మారిన తర్వాత ఆ మార్పుకు అనుగుణంగా దాన్ని స్వాగతిస్తూ వాళ్ళందరూ కూడా రాజీనామా చేయడం జరుగుతుందని నిర్ధారణ మంచి రిజల్ట్ చూపించారు. ఆ దేవస్థానంలో మరి మా ప్రభుత్వం ద్వారా అమౌంట్ 40 lakhs వరకు తెచ్చి ఆయన మంచి వాతావరణం ఇచ్చారు. ఇవన్నీ కూడా మా పార్టీ అధికారంలో ఆనందన మార్పు ప్రజలు కోరుతున్నందుకు వాళ్ళు గౌరవించి వాళ్ళ తీర్పును గౌరవిస్తూ మేము అన్నిటికీ కూడా రాజీనామా చేస్తాం. అలా క్లారిటీ ఎమ్మెల్సీకి రాజీనామా కాదు. అదే ప్రజలు నాకు ఎంపీటీసీల ద్వారా వచ్చింది, దాంట్లో కంటిన్యూ ఉంటాను. ప్రభుత్వం ద్వారా వచ్చిన విప్పులు మాత్రం నేను రాజీనామా అధిష్టానంతో మాట్లాడి వెంటనే రాజీనామా చేస్తాను. గూడూరు నియోజకవర్గానికి నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. ఇప్పుడు ఉంటారు 5 ఏళ్ళు గూడూరు కార్యకర్తలకు కానీ లేదు అంటే ఎమ్మెల్యేగా ఓడిపోయారని అలా ఏమైనా వెళ్ళిపోతారా లేదా? ఎమ్మెల్సీ ఉంది కదా, కాకపోతే ఏమైందంటే ఇప్పుడు కొంత మిగతా కాన్స్టిట్యూన్సీలు కూడా మీటింగ్లు వచ్చినప్పుడు అక్కడ వెళ్ళాల్సి వస్తుంది. నేను అందుబాటులో ఉంటాను. దాంట్లో వేరే ఆలోచన. పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించుకున్నారు. పార్టీ కార్యాలయం గూడూరులో పార్టీ కార్యాలయం కొరకు 150 అంకణాలు స్థలం కేటాయించుకున్నారనేది తీసుకోమని ఆయన తీసుకోమని ఆయన కాదు ఒక
ఏదో బయట తెలిసిందంటే తెలిసింది కదా. ఆరోపించారు గాంధీనగర్. ఇట్లా ప్రస్తావించారు, అది వాస్తవం కాదు. నాకైతే అంటే నేను 2 నెలలు అభ్యర్థిగా వచ్చి ఇన్ఛార్జిగా వచ్చి కూడా నాకు 2 నెలల ముందే చెప్పారు. నేను ఈ ప్రభుత్వ కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు చూసుకునే వరకు నాకు తెలుసు. అంతకుముందున్న ఆయనకి అంతకుముందున్న ఎమ్మెల్యే గారి విషయాలంతా మా తాజా ఎమ్మెల్యేకి తెలుసు. మా మాజీ ఎమ్మెల్యే విషయాలంతా తాజా ఎమ్మెల్యే గారు తెలుసు. నాకు చాలా తక్కువ తెలుసు. నాకు తెలిసి అయితే నా దృష్టిలో అలాంటిది ఏం లేదు. నా దృష్టిలో అయితే అలాంటిది ఏం లేదు. ఉంటే చెప్తాను. నా దృష్టిలో అయితే లేదు. మాజీ ఎమ్మెల్యే విషయం తాజా ఎమ్మెల్యేకే తెలుసు. అందరితో సేనం ఉన్నాడు కాబట్టి టౌన్లో గాంధీనగర్లో పార్టీ కార్యాలయం స్థలం కేటాయించారు. ఎప్పుడు లేదు ఆ ప్రపోజల్ అయితే. 150 ఎకరాలు కేటాయించారు. ఆ? 150 ఎకరాలు. లేదా ఏం గాంధీనగర్లో లేదు. 150 అంగనాలు ఎంత ఉంటుంది అంటున్నా కదలే, కార్యాలయం ఇలా కాదు. మనము పార్టీ కార్యాలయాన్ని తీసుకున్నామని చెప్పి మీరు అభియోగం చేస్తున్నారు. ఎవరు అభియోగం చేశారు? ఎవరు లేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు. అది లేదు. ఇవ్వలేదు. మీ పార్టీ మా తరపున మా పార్టీ తరపున తెలియదు కానీ ప్రభుత్వాన్ని మీకు కోరలేదు. మా పార్టీ నాకు కూడా నా దృష్టి కూడా రాలేదు. ఏమన్నా మాజీ ఎమ్మెల్యే లేదు, ఇవ్వలేదు. ఒకటి మన జనరల్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు తిప్పారపాడు మీరు పోయి ఎవరికైనా జెరాక్స్ పెట్టారు, వార్త పేపర్లోనే పెట్టారు. అట్లా అనుకున్నట్టు ఆయన 5 కోట్లు దాని పక్కన 0 వేసుకొని 50 కోట్లు అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేసి వెంటనే నోటీస్ ఇస్తే సరిపోద్ది కదా. ఊరికి అట్లా అనేస్తే రకం ఇప్పుడు అన్నారు 150 అంటున్నాం. నాకు తెలిసి లేదు, ఎక్కడ లేదు. అదే మాజీ ఎమ్మెల్యే కూడా మాకు అట్లుంటే వీడియో వేసుకుంటాం కదా. మేము పక్కన పని వేసుకొని నడిచాం పార్టీ ఆఫీస్లో. అప్పటికప్పుడు దొరకాలంటే మా ఎమ్మెల్యే గారు ఇది మాకు మా వరప్రసాద్ వడదెబ్బ ఎక్కువ ఉన్నది కదా టౌన్లో. కాబట్టి మనం ఏం చేస్తాం, ఒక్కొక్కరు రివ్యూలు అన్నీ చేసుకుంటున్నాం. మేము రివ్యూ ఏంటి అని. కాకపోతే తృప్తి ఏంటంటే ఎంపీ గారిని ఆదరించారు. పార్టీ వ్యతిరేకం అంటే ఆయన సింబల్ కూడా ఫ్యానే కదా. మరి ఇక్కడ ఈ ఆధారంతోనే ఎంపీ రావడం అనేది మాకు తృప్తిగా ఉంది. నేను అందరి కార్యకర్తలకి అంత బలహీనంగా లేము. కమ్యూనికేషన్ గ్యాప్ కొంత రావడంతో కొంచెం తేడా వచ్చింది. ఎందువల్ల వచ్చింది, ఎందుకు అట్లా వేయాల్సి వచ్చింది, ఏదైనా విశ్లేషించుకొని దాని తగ్గట్టుగా ముందుకెళ్తాం. 45,000 ఓడిపోయిన ఆయన మళ్ళీ గెలిచినప్పుడు 20,000 కదా. మళ్ళీ మేము గెలవకుండా మాకు ఇవన్నీ వస్తాయి కదా. మేము వాళ్ళని ఎంకరేజ్ చేసేదానికి ఇవన్నీ చేసుకుంటూ ముందుకెళ్తాం కదా. ఎంపీ మెజార్టీ 21,000 కూడా ఉంది. అందులో నా కష్టం నాకు కలిసి రావడం. ఏం చేస్తాం, నేను పడ్డ కష్టం ఎవరికొరకు కలిసి వస్తుంది. నాకు ఉద్దేశం రక్తం ఏం చేయాలా. అయితే నేను కూడా తృప్తి పడేది ఏంటంటే నాకంటే ఎంపీ గారు గెలవడం మా పార్టీకి ప్రయోజనం. నేను ఆడకు అధికారం లేకుండా ఎమ్మెల్యే అయితే కష్టం. ప్రతి వాతావరణం ఉంటుంది. అధికారం ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే గెలిస్తే చూస్తాం, ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలి. మన ఊరికే విమర్శించడం పార్టీ కరెక్ట్ కాదు. ఆయన డెవలప్ చేస్తా అన్నప్పుడు మనం ఎంకరేజ్ చేస్తాం. డెవలప్ అది రైల్వే బ్రిడ్జి చేస్తా అన్నాడు, మన ప్రజలకు సంతోషం, దాన్ని స్వాగతిస్తాం. దానికి తప్పేముంది. ఇంకోటి మంచి చేస్తా అన్నప్పుడు దాంట్లో కూడా రాజకీయం చేసే అంత కుసంస్కారం నాకు లేదు, మా పార్టీకి లేదు. స్వాగతిస్తాం, దాంట్లో ఏముంది. మేము ఇప్పుడు మంచి సంక్షేమ ఫలాలన్నీ పంపిస్తే మార్పు కోరుకోవాలి జనాలు. అట్లా పనులు చేస్తేనే గెలిచిపోతాడని కుట్ర బుద్ధులు మాకు లేవు, కుసంస్కారం లేదు. 2014లో కూడా మారి నేను కంప్లీట్ చేస్తానని చెప్పి నేను కూడా పక్కన